Hi guys. My name is Mr. Franz. I will be your instructor. I've been teaching for about 10 years, which seem to be like 10,000. First of all, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనం పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అయితే పిజ్జా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం పిజ్జా బేస్ తీసుకొని పిజ్జా బేస్ పైన టమాటా కచప్ అండ్ రెడ్ చిల్లీ కచప్ వేసి మొత్తం అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఏమి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఆనియన్స్ అలాగే పన్నీర్ ఉంది. సో నేను ఆ రెండు వేసి మిక్స్ చేసి వేస్తున్నాను అనమాట. కొంచెం కారం వేయండి, అట్లనే లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకంటే మన టమాటో కచప్ ఆల్రెడీ అప్లై చేసినాం కదా, దాంట్లో సెట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న స్టఫ్ని పిజ్జా బేస్ పైన అప్లై చేస్తే ఎమ్మిగా వచ్చిందంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను చూపించిన విధంగానే చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే కార్న్ కానీ క్యాప్సికమ్, టమాటో ఇలాంటివి ఉంటే కనుక వేసేసుకోండి. టమాటో మాకు ఇష్టం లేదని వేసుకోలేదన్నమాట. ఆనియన్, పన్నీర్ అండ్ చీజ్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. పిజ్జా బేస్ పైన మొత్తం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈలోపు ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ప్రీ హీట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. ప్రీ హీట్ చేసుకొని ఇంకా లిడ్ని తీసి మనం పెట్టుకున్న పిజ్జా బేస్ ఉంది కదా, ఆ బేస్ని ప్లేట్ పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే నేను ఇంకా కుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా చూడండి, ఫైనల్లీ ఎంత బాగుందంటే ఇంకొంచెం చీజ్ వేసుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. మీరు క్యూబ్స్ కంటే కూడా ఇట్లా చీజ్ని మనం తురుముకున్నట్టు వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట.